గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. క్యాన్సర్ బాధితురాలికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 10 లక్షల రూపాయల నగదు సాయం అందించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్స కోసం ఇప్పటి వరకు 7 లక్షల రూపాయలు అప్పులు చేశానని బాధితురాలు జగ్గారెడ్డికి వివరించింది. భర్త చనిపోయాడని, 2 ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని ఆమె విలపించింది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని ఆమని చెప్పుకొచ్చింది. తక్షణమే స్పందించిన జగ్గారెడ్డి ఆమెకు 10 లక్షల రూపాయలు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తనకు సహాయం చేసి వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదని, కానీ ఈ సమస్య 10 మంది దృష్టికి రావాలనే మీడియాకు ఇదంతా చెప్పానని అన్నారు. పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ట్రీట్మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని జగ్గారెడ్డి తెలిపారు.